హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో జనసేన పార్టీ ఫుల్ జోష్ మీద ఉందని చెప్పాలి. ఒక రేంజ్లో హైలైట్ అవుతుంది, పబ్లిసిటీ వచ్చింది. వరుసగా తెలంగాణకి సంబంధించి కొంతమంది కావాలని చేసినటువంటి ఒక కుట్రని, అంటే వాళ్లే ఒక నింద వేసి వాళ్లే దాని మీద మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి ఆయన ఇష్టానుసారం తిట్టేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దానివల్ల వాళ్ళకు వచ్చేటువంటి లాభం ఎంత ఉందో ఏమో, కానీ జనసేన మాత్రం చాలా బలంగా దాన్ని ఉపయోగించుకోబోతుంది. వచ్చినటువంటి దాన్ని అంతా కూడా జనసేన చాలా బలంగా ముందుకు తీసుకువెళ్ళబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే రాబోయేది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఆ ఎన్నికలే టార్గెట్గా జనసేన పార్టీ తన వ్యూహాలను రచిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తారీఖు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆయన తెలంగాణలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు ఎవరైతే చేయించారో సాధకులు వాళ్ళందరితో ఒక ఆత్మీయ సమావేశం, దాదాపు 2000 నుంచి 3000 మందితో, అలాగే మిగతా నాయకులందరితో కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వాళ్ళందరితో ముఖాముఖి ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ గారితో కనిపిస్తబోతుంది. అలాగే జనసేన పార్టీకి సంబంధించి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూస్ మీద కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏదో ఒక గొప్ప సందేశం అయితే ఇవ్వబోతున్నారు అన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తూ ఉంది. అంతేకాదు దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా చాలా బలమైనటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అటు ఇప్పటికే కూటమిలో భాగంగా ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పుడు జనసేనకి ఒక మంచి మైలేజ్ కూడా గత కొన్ని రోజుల నుంచి ఇంకా ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీంట్లో జనసేన పార్టీ కూడా ఎక్కడా తగ్గేదే లేదు అనేటటువంటి దాంట్లోనే వాళ్ళు కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాంటి మూమెంట్తో కొంచెం ఈ జోష్ని కొంచెం హైప్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తే కనుక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మేయర్ పీఠం దక్కించుకున్న కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ఈ 3 పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ కూడా ఈసారి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ అనే ఎలక్షన్స్లో టార్గెట్ చేసుకుని వెళితే కనుక మేయర్ పీఠం దక్కించుకున్నా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదనేది చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కువగా హైదరాబాద్లో సెటిలర్స్ ఉంటారు. చాలామంది కమ సామాజిక వర్గం కావచ్చు టీడీపీ వస్తే, అలాగే హిందూ భావజాలం కలిగినటువంటి బీజేపీ పార్టీ సపోర్టర్స్ అందరూ కావచ్చు, అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గం, అలాగే మున్నూరు కాపు సామాజిక వర్గం కూడా జనసేన పార్టీకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ముఖ్యంగా మున్నూరు కాపుల పర్సంటేజ్ కూడా ఎక్కువే. అలాగే హైదరాబాద్లో కూడా గతంలో కూడా కావచ్చు, మొన్నటి వరకు ఉన్నటువంటి ఎవరైతే మేయర్ అభ్యర్థులుగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు కూడా ఆ ఓట్లన్నీ కూడా జనసేనకి, ముఖ్యంగా కూటమికి కలిసి వచ్చేటువంటి అవకాశాలుగా మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేద్దామని తీసుకొచ్చినటువంటి ఇష్యూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి తెలంగాణలో ఫుల్ మైలేజ్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో దీని మీద 2వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారు, జనసేనకి ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు, అక్కడ తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారు అనేదే కొంత ఆశ్చర్యకరంగా, అక్కడ ఏం మాట్లాడబోతున్నారు అనేదే కొంతమంది ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ రోజు వరకు మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే.